సార్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా సిపి సజ్జనార్తో పాటు పోలీస్ శాఖపై పలు ఆరోపణలు చేశారు జీవన్ రెడ్డి. ఈ మేరకు ఆయనపై ఫిర్యాదు చేశారు పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధికారులు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులు సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వచ్చేది 1 సంవత్సరంన్నర రోజుల్లోనే సిపి సజ్జనార్ ఖబర్దార్, నీకు ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నువ్వు ఏం పిక్కుంటో పిక్కో, మా బాసుని కానీ పిక్కోలేవు. నువ్వు నా మీద 2023లో నువ్వు కేసు పెట్టినప్పుడు ఇవాళ మా బాసుని ఏం పిక్తారో నాయన, నా వెంట్రుక కూడా పిక్కలేడు. నేను ఏదో అని చెప్పి మర్యాదగా ఉన్నాం. ఇక మా ఇంత దాకా వస్తే మొదల మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్క పిలిపిస్తే తెలంగాణలో అగ్నిగుండం అయిపోతా అని చెప్పి. ఇప్పటికే జీవన్ రెడ్డిపై ఏ విధంగా కేసు నమోదైందో మనం చూస్తున్నాం. కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, మనం చూస్తున్నాం ఆయన సిపి సజ్జనార్ ఖబర్దార్ అంటూ కూడా ఏదైతే ఘాటు వ్యాఖ్యలు చేశారో మనం చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆయన పైన కేసు నమోదైంది కదా, ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే సాగర్. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగిన సందర్భంగా విచారణ జరిగిన అనంతరం కూడా కేసీఆర్ని విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు, మరోవైపు కేటీఆర్, హరీష్ రావు, మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా ఈ కేసులో విచారించారు. అయితే కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వేదికగా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పాటుగా పోలీస్ అధికారులను అయితే సజ్జనార్ హైదరాబాద్ సిపి ఉన్నారు, సిట్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి సిట్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. సో ఆయన పైన కొన్ని సంచలన ఆరోపణలు చేస్తూ అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారంటూ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు జీవన్ రెడ్డి పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వేదికగా బీఆర్ఎస్ నేతలు గతంలో కూడా ఆయన పైన సజ్జనార్ పైన ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తున్నటువంటి దర్యాప్తు అధికారులపైన కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు, బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది, ఒక్క పిలుపునిస్తే అంటూ కూడా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. సో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పాటుగా కేసుకు తప్పుదోవ పట్టించే విధంగా కేసు విచారణ చేస్తున్నటువంటి అధికారులపైన కొంత అసభ్యకరంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి మనం చూసాం. కేసీఆర్ విచారణ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సజ్జనార్ పైన సిట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జనార్ పైన అనేక ఆరోపణలు చేశారు, కేసులు ఉన్నాయంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో దీనికి స్పందిస్తూ హైదరాబాద్ సిపి సిట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జనార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నోటీసులు ఇచ్చారు. సో ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో బీఆర్ఎస్ నేతల కీలక విచారణ జరుగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కూడా సిట్ అధికారులపైన, పోలీస్ అధికారులపైన కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ ఆరోపణలపైన పోలీస్ శాఖ కొంత సీరియస్గానే తీసుకుంటుంది. సిట్ దర్యాప్తు బృందం ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తుది చర్చకు చేరుకుంటున్న నేపథ్యంలో విచారణను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు వరుసగా సిట్ అధికారులపైన, సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సజ్జనార్ పైన కీలక ఆరోపణలు చేస్తూ కొంత అసభ్యకరంగా అవమానపరిచే విధంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైనే పోలీస్ అధికారుల సంఘం శంకర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇదే తరహాలో నోటీసులు ఇచ్చారు. కేసు దానిపైన విచారణకు హాజరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా చెప్పారు. సో జీవన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసినటువంటి బంజారాహిల్స్ పోలీసులు త్వరలో దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేసే అవకాశం ఉంది. సో ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో సిట్ అధికారులపైన, పోలీసు అధికారులపైన ఎవరైనా అసభ్యకరమైన కామెంట్ చేస్తూ కేసు అంశాన్ని కొంత తప్పుదోవ పట్టించే విధంగా, కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులపైన బెదిరింపులకు పాల్పడే విధంగా, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ కూడా ఇటు హైదరాబాద్ సిపి సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సజ్జనార్ హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.